నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని అనుసరించు. నీ దేవుడని యెహోవా భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. మరో చోట ప్రియులారా, కీర్తన 37 కీర్తనలో 6వ వాక్యం ఏముందంటే, యెహోవాను నమ్ముకొని మేలు చేయుచు దేశమందు సత్యమును అనుసరించుము. అదే అధ్యాయంలో యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుంటారు. ఈరోజు నువ్వు ఏ భక్తిలో ఉన్నావు ఒకసారి ఆలోచించు. బోధ మారుట ద్వారా దేవుని పోలికలో ఉంటున్నటువంటి అవ్వ ఆదాములు ఆ పోలికను కోల్పోయారు. మహిమ వస్త్రాన్ని కోల్పోయారు. సర్వము కోల్పోయి పతనమైపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, సంఘాలు విడిచిపెట్టి, సేవకుల సహవాసాలు విడిచిపెట్టి, పరిశుద్ధుల సహవాసాలు విడిచిపెట్టి, బోధన పక్కన పెట్టి, నీ స్వకీయ ఆశలు నెరవేర్చుకునేదానికి నీకు అనుకూలమైన బోధకులు ఎత్తుక్కొని దేవుని కృపను కోల్పోతున్నావేమో, కృపలో ఉన్నానని భ్రమపరచబడుతున్నావేమో. ఒకసారి ఆలోచించి నీవు ఈ మాటల ద్వారా సంధింపబడుతున్నవాడు విశ్వసిస్తున్నాను. ఈ మాటల ద్వారా సంధించబడుతున్నవాడు క్రీస్తునందు విశ్వసిస్తున్నాను. కాని బోధలోకి వెళ్ళమాక, కాని సంఘాల్లోకి వెళ్ళమాక, సంఘాన్ని నీ సేవకుని విడిచిపెట్టి, దేవునికి ఇచ్చిన పరిశుద్ధులు విడిచిపెట్టి, దేవుడు నీకు బోధించిన బోధను విడిచిపెట్టి, నీకు అనుకూలమైనటువంటి రకరకాల బోధలకు వెళ్ళి ఆదాముల వాడి పతనం కాక నువ్వు ప్రభునందు నిలబడాలని ప్రభు పేరుట మనవి చేస్తున్నాను చేతులెత్తి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఈ మాటలన్నీ మీ ఉనికిలో ఫలభరితంగా తీర్చి, సకల దుర్గుణముల నుండి ప్రభు విడిపించి, ఉన్నతమైనటువంటి ఆది అపోస్తలుల ఉపదేశమందు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించుకున్న బోధ నిమిత్తమే అంతము వరకు పోరాడే కృప నా దేవుడు మీకు అనుగ్రహింప చేసి క్రీస్తునందు మిమ్మల్ని అంతము వరకు స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.